సో వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పుడు దాకా అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించింది. సో ఇక్కడ యాజ్ నేవిక్ జనరల్ డ్యూటీ అండ్ యాంత్రిక్ త్రో. సో ఇక్కడ కోస్ట్ గార్డ్ ఇన్వాల్వ్డ్ పర్సనల్ టెస్ట్ ఇక్కడ 01/2025 బ్యాచ్. సో ఇక్కడైతే మనకు ఆన్‌లైన్ అప్లై డేట్ వచ్చేసి ఇక్కడ 13 జూన్ నుండి ఇక్కడైతే 3 జూలై వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది. ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే ఇక్కడ మేల్ ఇండియన్ క్యాండిడేట్స్ వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేయాలి. సో పోస్ట్ నేమ్ వచ్చేసి నేవిక్ జనరల్ డ్యూటీ అండ్ యాంత్రిక్ అయితే మనకు పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ నేవిక్ జనరల్ డ్యూటీలో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో దాంతో పాటు మనం మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో అండ్ ఇక్కడ యాత్రిక్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. దాంతో పాటు ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ సంబంధించిన టెలికమ్యూనికేషన్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ 10th అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి దాంతో పాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ మీరు ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ అండ్ మనకు ఏజ్ వచ్చేసి 18 నుండి 22 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు 1 మార్చ్ 2003 నుండి ఇక్కడ 28 ఫిబ్రవరి 2007 మధ్యలో అయితే ఉండాలని ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ సంబంధించిన రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు పోస్ట్ వైస్ ఇక్కడ యాత్రిక్, మెకానికల్, ఎలక్ట్రికల్ కానీ ఇక్కడ ఎలక్ట్రానిక్ కానీ ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడైతే చూసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గానే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ కు సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్ గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది వచ్చేస్తుంది. సో మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో డీటెయిల్స్ అదే విధంగా అయితే ఇక్కడ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మిస్టర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేమ్ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఓన్లీ ఇండియన్ సిటిజన్ మాత్రమే దీనికైతే అప్లై చేయాలి. తర్వాత ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్ ఆర్ అలౌడ్ అయితే ఇక్కడైతే ఆల్రెడీ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో మీకు వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. తర్వాత మన యొక్క మొబైల్ నుండి ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే వేర్ డిడ్ యూ గెట్ ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయితే మీకు దేని ద్వారా అయితే తెలిసిందో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. న్యూస్ పేపర్, ఎంప్లాయ్మెంట్ న్యూస్, తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇక్కడైతే మీకు సంబంధించిన దేని ద్వారా అయితే మీకు సమాచారం వచ్చిందో అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు న్యూస్ పేపర్ మీద క్లిక్ చేస్తే నేమ్, ఆ యొక్క న్యూస్ పేపర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లాగిన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. పాస్వర్డ్ వచ్చేసి మన యొక్క ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ పాస్వర్డ్ లెంత్ వచ్చేసి 8 to 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. సో మనకు లీస్ట్ 1 అప్పర్ కేసెస్, తర్వాత లోవర్ కేసెస్, తర్వాత నెంబరిక్ స్పెషల్ క్యారెక్టర్, తర్వాత లైక్ ఎర్దర్ కానీ మనకు ఈ విధంగా అయితే ఉండాలి. సో మీకైతే చూపెడతాను. సో ఇక్కడైతే ఈ విధంగా నేనైతే ఒకటి మనకు క్యాపిటల్ అయితే ఉండాలి, ఆల్ఫాబెట్ అనేది. సో ఈ విధంగా ఆల్ఫాబెట్, తర్వాత నెంబరిక్ స్పెషల్ క్యారెక్టర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసి అనమాట. తర్వాత మీకు సంబంధించిన నెంబర్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ చేసేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడ దీన్ని అయితే క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మన యొక్క నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. సో ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్. సో మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి.
తర్వాత కన్ఫర్మ్ ఆధార్ కార్డ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఐ ద హోల్డర్ ఫర్ ద అబవ్ మెన్షన్ ఉన్నాయి కదా! దీంట్లో అయితే టిక్ ఏసేసేయండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన ఐడీ ప్రూఫ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. పాన్ కార్డ్, ఓటర్ ఐడీ ఏదైనా ఉంటే ఇక్కడ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ మీద అయితే క్లిక్ చేసి దానికి సంబంధించిన నెంబర్ తర్వాత కన్ఫర్మ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ ఆధార్ కార్డ్ ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేమ్ యాజ్ ఆన్ ఐడీ కార్డ్. సో మీ యొక్క ఐడీ కార్డ్ పైన ఇక్కడైతే ఏ ఐడీ కార్డ్ ఇస్తున్నారో ఆ యొక్క ఐడీ కార్డ్ పైన మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో మీకు సంబంధించిన బాడీ పైన పుట్టుమచ్చలు ఉంటాయి కదా! సో అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ బాడీ 2 అనేది ఇక్కడైతే మీకు ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఉంటుంది. సో అది అక్కడ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ఐడీ కార్డ్ వచ్చేసి మనకు ఒరిజినల్ ఇట్ ఆల్ స్టేట్. సో మనకు ఎగ్జామ్ గానీ ఎక్కడ పోతాం కదా! సో మనకు కంపల్సరీ అయితే ఒరిజినల్ ఐడీ అయితే ఉండాలి. సో మీరు ఏ ఐడీ అయితే ఇస్తున్నారో ఆ యొక్క ఐడీ అయితే ఎక్కడైతే తీసుకోపోవాలన్నమాట. సో మీరు జాగ్రత్త అయితే గమనించండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ కేటగిరీ. సో మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓబీసీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో క్లోజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఓబీసీకి సంబంధించిన ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూ చేయబడింది కదా! ఆ యొక్క డే, మంత్, ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే వస్తుందన్నమాట. సో ఈ విధంగా. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ వ్యాలిడ్. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్ పైన ఇక్కడ ఆల్వేస్ వ్యాలిడ్, నో వ్యాలిడిటీ ఉంటే ఇక్కడైతే నో వ్యాలిడిటీ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ వ్యాలిడిటీ డేట్ మెన్షన్ ఉంటే మీకు సర్టిఫికేట్ పైన దానికి సంబంధించిన ఇక్కడ వ్యాలిడేట్ ఇండ్ డేట్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా ఆల్వేస్ వ్యాలిడ్, నో వ్యాలిడిటీ అయితే మీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎస్సీ, ఎస్టీ ఇక్కడ ఈ విధంగా ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఇక్కడ మీకు సంబంధించిన మీ యొక్క సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డేట్, మంత్ ఇచ్చేసేయండి. తర్వాత కేటగిరీ వ్యాలిడిటీ. సో ఇక్కడ వ్యాలిడిటీ డేట్ ఉంటే వ్యాలిడ్ డేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ దానికి సంబంధించిన ఎండ్ డేట్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో వ్యాలిడ్ డేట్ మెన్షన్ ఆన్ సర్టిఫికేట్. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీకు సంబంధించిన బర్త్ సర్టిఫికేటా లేదా 10th క్లాస్ మార్క్స్ మెమో సర్టిఫికేట్ ఉంటే దీని మీద క్లిక్ చేసేసి మీరు ప్రూఫ్ అనేది ఇచ్చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఇక్కడ యెస్ అండి, లేకపోతే అవసరం లేదు. సో మనకు ఆటోమేటిక్‌గా ఫీ అనేది వచ్చేస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ టైప్. సో మీకు సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీ గానీ, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ గానీ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్‌ఎంప్లాయీ ఉంటే ఇక్కడ అన్‌ఎంప్లాయీ మీద అయితే క్లిక్ చేసేయండి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఐడీ ప్రూఫ్ అనేది ఇక్కడ ఆధార్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడైతే అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ షీట్ అనేది ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేసేయండి జేపీజీ ఫార్మాట్‌లో. సో మనకు పీడీఎఫ్ కాకుండా జేపీజీ ఫార్మాట్‌లో మీరు అప్‌లోడ్ చేసినా తీసుకుంటుంది. సో మనకు 50 నుండి 150 కేబీస్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే ఇక్కడ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు నేవీ జనరల్ డ్యూటీకి అప్లై చేద్దామనుకుంటే ఇదైతే అప్లోడ్ చేయండి. తర్వాత యాత్రికి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోండి. 10th పాస్ అయి ఉండాలి. దాంతో పాటు మనకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్ అయితే ఉండాలి. అండ్ మీరు నేవీకి జీడీకి అప్లై చేద్దామనుకుంటే మీరు ఇక్కడ 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో దాంతో పాటు మనకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే కంపల్సరీ అయితే సబ్జెక్ట్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో రెండిటికి అయితే సేమ్ ఉంటాయి. బట్ దీనికైతే వేరే క్వాలిఫికేషన్ ఇవ్వాలి. సో దీనికి వేరే క్వాలిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ సక్సెస్ఫుల్ అని చూపెడుతుంది. ఓకే మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు 10th సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో డిడ్ యూ పాస్డ్ ఇన్ 10th? సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్. సో మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ బోర్డ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకు ప్రతి స్టేట్ అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ బోర్డు సంబంధించిన నేమ్స్ అనేది ఉంటాయన్నమాట. సో మీరు జాగ్రత్తగా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన 10th సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో రూల్ నెంబర్ అయితే కాదు, సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ఇండికేట్ గ్రేడింగ్ సిస్టమ్. సో మీకు సంబంధించిన ఇక్కడ పర్సెంటేజ్ సిజిపిఏనా గ్రేడ్ సిస్టమ్ ఉంటే గ్రేడ్ సిస్టమ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకేలా సిజిపిఏ ఉంటే ఇక్కడ సిజిపిఏ మీద క్లిక్ చేసి ఇక్కడైతే సబ్జెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకైతే నేను పర్సెంటేజ్ ఎలా చూపెడతాను. సో ఇక్కడ పర్సెంటేజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మీరు పాసింగ్ ఇయర్. సో మీరు 10th ఇప్పుడు పాసింగ్ ఇయర్ దానికి సంబంధించిన ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డ్యూ హ్యావ్ అడిషనల్ మార్క్ షీట్. సో 10th సంబంధించిన ఏదైనా అడిషనల్ మార్క్ షీట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. సో లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత హౌ మెనీ సబ్జెక్ట్
ఇన్ 10th క్లాస్. సో, మీకు సంబంధించిన 10th క్లాస్‌లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో, అన్ని సబ్జెక్ట్ ఇక్కడ నేమ్ కాకుండా నంబర్ అయితే ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం సబ్జెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ పర్సెంటేజ్ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే మనం ఇక్కడ యాడ్ సబ్జెక్ట్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్. సో, సపోజ్ మీకు తెలుగు ఉంటే ఇక్కడ తెలుగు అయితే ఆహ్, ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మనకు మీకు తెలుగులో అప్ 10 మార్క్స్. సో, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో, ఇక్కడ మనకు పాయింట్స్ ఉంటే ఇక్కడ ఒకవేళ మనకు పాయింట్స్ లేదా మీకు సంబంధించిన మార్క్స్ అనేది ఉంటాయి కాబట్టి, సో, ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఔట్ ఆఫ్ మార్క్స్, మాక్సిమం మార్క్స్ అనేది ఇచ్చేసిన తర్వాత యాడ్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీకు ఇంగ్లీష్ ఉంటే ఇక్కడ ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా ఇంగ్లీష్ వచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన మార్క్స్ అనేది అప్ 10 మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ ఔట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఇక్కడ జాగ్రత్తగా మీరు మీకు సంబంధించిన మాక్సిమం మార్క్స్ ఎంత ఉంటాయో అంత అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇంకో వేరే సబ్జెక్ట్ అనేది మీకు సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్ అయితే 10థ్‌లో ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సీజీపీ ఉంటే సీజీపీ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో, మీకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ తర్వాత అప్ 10 సీజీపీఏ తర్వాత మాక్సిమం సీజీపీ వచ్చేసి యాడ్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసేయండి. సో, మీకు 10థ్‌లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే ఫిల్అప్ అయితే చేసేయండి. ఒకవేళ మీకు గ్రేడ్ ఉంటే గ్రేడ్ సిస్టమ్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ తర్వాత అప్ 10 గ్రేడ్ ఇచ్చేసి యాడ్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసేయొచ్చు. సో, ఈ విధంగా 10థ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ సబ్జెక్ట్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్వాలిఫికేషన్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 12th క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ 12th క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో, ఇచ్చేస్తే ఇక్కడైతే డిడ్ యూ పాస్డ్ ఇన్ క్లాస్ 12 సో, ఇక్కడైతే యెస్ అయితే చేయండి కంపల్సరీగా. ఈ నో మీద క్లిక్ చేస్తే నాట్ ఎలిజిబుల్ అయితే చెప్తుంది. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియేట్ సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన 12th సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మార్క్స్ మెమో పైన అయితే ఉంటుంది. ఇంటర్మీడియేట్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్, రూల్ నెంబర్ అయితే కాదు. తర్వాత ఇక్కడైతే ఇక్కడ మీకు సంబంధించిన పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ పర్సెంటేజ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత సీజీపీ ఉంటే సీజీపీ మీద క్లిక్ చేసేయండి. లేకపోతే గ్రేడ్ సిస్టమ్ ఉంటే గ్రేడ్ సిస్టమ్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన మీరు ఇంటర్మీడియేట్ ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన ఇక్కడైతే ఇయర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ అడిషనల్ మార్క్ షీట్ ఫర్ 12 సో, ఇక్కడైతే మీకు ఇంటర్మీడియేట్ సంబంధించిన ఏదైనా అడిషనల్ మార్క్ షీట్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ హౌ మెనీ సబ్జెక్ట్ ఇన్ 12 సో, మీకు ఇంటర్మీడియేట్‌లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్‌ని ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో, మీకు సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సంబంధించిన కంపల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడైతే సీజీపీ ఉంటే సీజీపీ మీద క్లిక్ చేసి మనకు ఇక్కడ సీజీపీ అయితే అడుగుతుంది. సో, ఆ తర్వాత ఇక్కడ మీకు పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ అప్ 10 మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. సో, ఫిజిక్స్‌లో సపోజ్ మీకు 87 వస్తాయి. ఇక్కడ మాక్సిమం వచ్చేసి ఈ విధంగా అయితే మీరు ఇక్కడైతే 100 అయితే పెట్టేసేయండి. తర్వాత మ్యాథమెటిక్స్‌లో ఇక్కడ మీకు సంబంధించిన మార్క్స్ అనేది యాడ్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడైతే 100 అయితే ఇచ్చేయండి. ఔట్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత ఉంటాయో అంత మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. సో, మిగతా సబ్జెక్ట్‌లు మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అయితే అవుపడుతుందన్నమాట. సో, ఇక్కడైతే మీరు నంబర్ అయితే ఇచ్చేయాలన్నమాట ఫస్టు. నంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్జెక్ట్ యాడ్ చేయడానికి ఈ విధంగా అయితే వస్తుంది. సో, మిగతాయి మీకు సబ్జెక్టులు ఇంటర్మీడియేట్‌లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్ ఇచ్చారో ఇక్కడ నంబర్ అనేది అన్ని సబ్జెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఆ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ అయితే ఇవ్వాలి. మన యొక్క సంబంధించిన అడ్రెస్ అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. సో, మీ యొక్క హౌస్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. లేదా మీ యొక్క స్ట్రీట్‌ని ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. స్ట్రీట్ ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ల్యాండ్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఊరు పేరు గాని, సో, మీకు సంబంధించిన ల్యాండ్ మార్క్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఇక్కడ ఏరియా కోడ్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ స్టేట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. సో, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ ఊరి పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్ మరియు ఇక్కడ కరెంట్ అడ్రస్ ఇక్కడ సేమ్ ఉంటే కరెస్పాండ్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా దీంట్లో అయితే టిక్ వేసేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. ఒకవేళ వేరే ఉంటే ఇక్కడ మీకు ప్రెజెంట్ అడ్రస్ వేరే అయితే ఇచ్చేసేయండి అన్నమాట. ఆ తర్వాత డొమెస్టిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి.
సో ఇక్కడ డొమిసిలిన్ వచ్చేసి మీరు ఎక్కడైతే నివాసం వస్తున్నారో సో దాన్నే డొమిసిలిన్ అయితే అంటారన్నమాట. సో మీరు తెలంగాణలో సపోజ్ మీరు తెలంగాణలో నివసిస్తుంటే మీకు నివసిస్తున్న సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో అది మనం ఇక్కడ మీ సేవలో పోయి మనం అప్లై అయితే చేయాలి. సో అదైతే ఇక్కడ డొమిసిలిన్ మీకు సంబంధించిన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నివాసిస్తున్న స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ డొమిసిలిన్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డొమిసిలిన్ సర్టిఫికేట్ పైన అయితే నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క డొమిసిలిన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ డొమిసిలిన్ వచ్చేసి మీరు నివసిస్తున్న దాన్ని డొమిసిలిన్ అయితే అంటారు. సో మీరు ఏ స్టేట్‌లో అయితే నివసిస్తున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట కంపల్సరీ. సో ఇదైతే మీరు మీ సేవలో పోయి అప్లై చేసేసి వితిన్ 7 డేస్‌లో అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ డొమిసిలిన్ సర్టిఫికేట్. సో మీ యొక్క డొమిసిలిన్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డే, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డొమిసిలిన్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో. సో మీరు ఎప్పుడైనా ఆర్మీ, నేవీలో ఎప్పుడైనా డిబార్ అయ్యి ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత హ్యాస్ ఎనీ వారెంట్ ఆర్ సమ్మన్ సంబంధించిన ఇక్కడైతే పెండింగ్ బిఫోర్ కోర్ట్ సంబంధించిన కేసెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఇక్కడైతే ఉంటే యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఆఫీస్ ఇక్కడైతే పెండింగ్ సంబంధించిన క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే ఇక్కడైతే నో అయితే చేసేయనమాట. మనకు సంబంధించింది కాదు కాబట్టి. సో ఇదైతే మనకు కేసు సంబంధించింది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ పైన ఎటువంటి పెండింగ్ సంబంధించిన కోర్టు పైన ఇక్కడ ఉన్నదా అంటున్నారు. సో ఇక్కడైతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఇక్కడ కోర్ట్ ఎనీ లా ఫర్ ద ట్యామ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. సో మీ పైన ఎటువంటి ట్యామ్ అనేది కోర్ట్ అనేది చేసిందా అంటున్నారు. సో ఇక్కడైతే నో అయితే చేసేయండి. ఒకవేళ యెస్ చేస్తే మనకు ఈ విధంగా అయితే నాట్ ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. నో మీద అయితే క్లిక్ చేసేయండి. లేకపోతే మనకు అప్లికేషన్ అయితే తీసుకోదు. సో ఇక్కడైతే నో అయితే చేసేయండి. సో ఇది మనకు కేసుకి సంబంధించింది కాబట్టి సో కోర్టుకు కేసుకి సంబంధించింది. సో నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యావ్ యూ ట్యామ్ ఇక్కడ మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ బీన్ కన్వర్టెడ్ బై కోర్టు. సో ఇక్కడైతే నో అయితే చేసేయండి. సో ఇది కూడా మనకు కోర్టు సంబంధించింది. తర్వాత ఇది కూడా హైకోర్టు సంబంధించింది. ఇదైతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిబార్డ్ బై ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ సంబంధించి. సో మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ, సెంట్రల్, స్టేట్ కానీ మీరు డిబార్ అయ్యి ఉంటే ఇక్కడైతే ఇక్కడ ఎస్ అయితే చేయండి. లేకపోతే నో ఇక్కడ ఎస్ చేస్తే ఈ విధంగా అయితే నాట్ ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అడిషనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ స్పేస్ మ్యాన్ ఫోటోగ్రాఫ్ ఉన్నా కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకు యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. సో మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. స్లాట్ పట్టుకుని అయితే ఉండాలి. సో ఇక్కడైతే నేమ్ మన యొక్క నేమ్ అయితే ఉండాలి, ఫుల్ నేమ్. తర్వాత డేట్ ఆఫ్ ఫోటో. సో మీరు ఫోటో అయితే ఎప్పుడైతే తీయించుకుంటారో దానికి సంబంధించిన డే, మంత్, ఇయర్ అయితే ఉండాలి. సో ఈ విధంగా చెస్ట్ దగ్గర మనం స్లాట్ పట్టుకొని ఇక్కడైతే దిగాలన్నమాట. అండ్ మనకు ఫోటో బ్యాక్ సైడ్ అయితే మనకు వైట్ అయితే ఉండాలి బ్యాక్గ్రౌండ్ అయితే. సో ఆ తర్వాత ఈ విధంగా ఉంటే మనకు ఫోటో అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా కాకుండా మీరైతే చూసుకోండి. సో ఇక్కడైతే మనకు 3 మంత్స్ ఓల్డ్ అయితే ఉండదు. తర్వాత మనకు ఇక్కడ ఇక్కడ బ్లాక్ స్లైడ్ పైన ఇక్కడ చెస్ట్ పైన అయితే ఉంచి మీరైతే ఫోటో అయితే దిగాలన్నమాట. సో ఫైల్ నేమ్ వచ్చేసి పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ ఫైల్ నేమ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ కేబీలు వచ్చేసి 10 to 100 కేబీస్ అయితే ఉండాలి. సో మీరు క్లారిటీగా అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడైతే అప్లోడ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫోటో అయితే వస్తుంది. సో ఇక్కడ పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ రీనేమ్ వచ్చేసి ఫైల్ నేమ్ వచ్చేసి పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి సిగ్నేచర్ ఉండాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి థంబ్ ఇంప్రెషన్ అయితే ఫైల్ నేమ్ అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీ యొక్క ఫోటో, తర్వాత సిగ్నేచర్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇక్కడ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్. సో మనం లైవ్‌లో అయితే ఫోటో అయితే ఇక్కడైతే క్యాప్చర్ అయితే అవ్వాలన్నమాట. సో లైవ్‌లో అయితే ఫోటో దిగాలి. సో ఇక్కడ స్టార్ట్ కెమెరా మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి స్టార్ట్ మీద. ఇక్కడ అలో అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు కెమెరా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు ఈ ఇక్కడ రెడ్ కార్నర్ ఉంది కదా, దీంట్లో మన యొక్క ఫేస్ అయితే రావాలన్నమాట. సో వచ్చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా అనేది మనకు తీసుకుంటది. సో తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఆటోమేటిక్‌గా అనేది యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ లైవ్ క్యాప్చర్ అనేది సంబంధించిన ఫోటో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుపోతుంది. ఫ్రెండ్స్ మనకు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేజ్ 1కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే స్టేట్ 1కు సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ దగ్గరున్న సిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, మీ యొక్క స్టేట్‌లో ఎన్ని సిటీ ఎగ్జామినేషన్ సిటీస్ ఉంటాయో అన్నీ అయితే వస్తాయన్నమాట. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇంకా మీ యొక్క స్టేట్‌లో ఎన్ని ఉంటాయో అన్నీ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో, ఆహ్, ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు సంబంధించిన సిటీ మీకు మీ యొక్క స్టేట్‌లో ఎన్ని సిటీస్ ఉంటాయో అన్ని సిటీస్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇక్కడైతే ఈ విధంగా అయితే మీకు దగ్గరున్న ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫిఫ్త్ సిటీ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అనేది సేవ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు స్టేజ్ 2 సంబంధించిన ఇక్కడ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ జోన్ ఫస్ట్ ఈస్ట్ జోన్ అయితే వస్తుంది. సో, ఈస్ట్ జోన్‌లో మీకు సంబంధించిన ఇక్కడ అయితే వస్తాయన్నమాట. సో, సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఈస్ట్ జోన్‌కి సంబంధించిన సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత సంబంధించిన ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ సిటీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి. దానికి సంబంధించిన సిటీ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా మీకు సంబంధించిన ఇక్కడ స్టేజ్ సెకండ్‌కి సంబంధించిన ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. సో, చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. చేస్తే నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుందన్నమాట. సో, ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, మీ యొక్క డాక్యుమెంట్స్ తర్వాత ఇక్కడైతే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన ఏమైనా మిస్టేక్ ఉంటే 10థ్ గానీ, ఇంటర్‌వ్యూ గానీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేస్తే మనం సెపరేట్‌గా దానికైతే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, మీకు సంబంధించిన అన్ని పూర్తి డీటెయిల్స్ అడ్రెస్ గానీ, ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అన్నీ ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి ప్రివ్యూ. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ, ఫస్ట్ సిటీ, సెకండ్ స్టేజ్ 2 సంబంధించిన ఈ విధంగా అయితే చూసుకోండి. తర్వాత ఐడీ ప్రూఫ్ సంబంధించిన ఇక్కడైతే చూసుకోండనమాట. ఈ విధంగా అన్నీ క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే, ఇక్కడ మనకు సిటీ మీరు ఎక్కడి నుండైతే చేస్తున్నారో ఆ యొక్క సిటీ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే అన్నీ అయితే ఇక్కడ టిక్ బాక్స్ ఉన్నాయి గదా! సో, ఈ బాక్స్‌లో అన్నీ టిక్ అనేది చేసేయండి ఈ విధంగా. సో, మనం ప్రివ్యూ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ హావ్ యూ సీన్ ద ప్రింట్ ప్రివ్యూ బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఉన్నాయి గదా! సో, మనం ఇక్కడ సబ్మిట్ చేసే ముందు మనకు ప్రివ్యూ అయితే వస్తుంది గదా! అప్లికేషన్ ప్రివ్యూ. సో, ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. తర్వాత డూ యూ వాంట్ టు ఎడిట్ ద అప్లికేషన్ ఆర్ ద అప్‌లోడ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ద డీటెయిల్స్ ఇన్ యువర్ అప్లికేషన్ ఆర్ ఇన్‌కరెక్ట్ ఆర్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్‌కరెక్ట్‌లీ అప్‌లోడెడ్. సో, ఏమైనా మీరు డాక్యుమెంట్స్‌లో ఇప్పుడు అప్లికేషన్‌లో ఏదైనా మీరు రాంగ్‌గా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే అన్ని కరెక్ట్‌గా మీరు అప్‌లోడ్ చేసి ఉంటే ఇక్కడైతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ డూ యూ యుటిలైజ్ ద ఎడిట్ ఆప్షన్ ఆఫ్టర్ సీయింగ్ ద ప్రింట్ ప్రివ్యూ ఇక్కడ ప్రియర్ ఫైనల్ సబ్మిషన్. సో, ఇక్కడైతే మీరు యుటిలైజ్ చేస్తున్నారా ఎడిట్ ఆప్షన్ కోసం? సో, ఇప్పుడు మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడైతే నో అయితే చేసేయండి. సో, లేదని. తర్వాత డూ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫైనల్లీ? సో, ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తుంది. మన యొక్క నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత మన యొక్క ఈమెయిల్ అడ్రెస్, తర్వాత ఇక్కడ మదర్ నేమ్, తర్వాత ఐడెంటిఫికేషన్ బాడీ మార్క్, తర్వాత ఇక్కడ ఐడీ ప్రూఫ్, తర్వాత మన యొక్క జెండర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మన యొక్క ఫోటో, తర్వాత లైవ్ ఫోటో, తర్వాత థంబ్ ఇమేజ్, తర్వాత సిగ్నేచర్ ఈ విధంగా అయితే వస్తుంది. సో, అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే అగ్రీ అయితే చేసేయండి. సో, ఇక్కడ దీంట్లో టిక్ బాక్స్‌లో మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది మాట. ఈ విధంగా అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి మీరు. సో, ఈ విధంగా టిక్ ఏసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు కన్ఫర్మ్ అని డీటెయిల్స్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది ఇక్కడ నుండి. సో, మీరు జాగ్రత్తగా ఫైనల్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడైతే ప్రివ్యూ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ క్లిక్ ఫైనల్ సబ్మిట్ బటన్ బై రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇచ్చానన్నమాట. సో, ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ నుండి ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే మనకు వ్యూ అప్లికేషన్ ఫార్మ్ అయితే వస్తుందన్నమాట. సో, వ్యూ అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో, మీరు ఫ్యూచర్ అవసరం కోసం దీన్నైతే ప్రింట్ అనేది తీసుకోండి. ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే మనకు ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో, మీరు ప్రింట్ అనేది తీసుకోండి జాగ్రత్తగా. సో, మీరు ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి.
సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.